నా దేవాతి దేవునికును నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. హెవెన్లీ లైఫ్ సర్వసభ్యులకి నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూద్దాము. మీ గురించి ప్రతినిత్యము మా యొక్క కుటుంబం ప్రార్థన కలిగి మరి విజ్ఞాపన తెలియపరుస్తున్నా. మీకు ఏదైనా అక్కర్లు అవసరం ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు కామెంట్లో తెలియపరిచినప్పుడు మేము ఎప్పుడు ప్రార్థించేదానికి సిద్ధపడగలిగిన పిల్లలంగా ఉన్నాం. మీరు ఏ విషయమైనా తెలియపరచండి. ఈరోజు అంశము క్రీస్తు రెండవ రాకడ గురించి మనము తెలుసుకొని పోతున్నామనండి. మరి చూద్దాము, వాక్యము చూద్దాం. ఏ విధముగా పరలోకమునకు వెళ్ళునో అదే విధముగా ఆయన తిరిగి వచ్చును అని అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనములో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. నేను మరలా వచ్చేదనని యేసు చెప్పెను, మళ్ళీ ఆయన వస్తాడు అని చెబుతున్నాడు. వాగ్దానం ఇచ్చున్న దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. యోహాను సువార్తలో 14వ అధ్యాయము 3వ వచనములో మనకి ఆ యొక్క వాక్యం కనబడుతుంది. నేను మరలా వచ్చేదను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలువు అని మాట చెబుతూ నేను ఎలా వెళ్తున్నాను, మీకోసం ఏమి సిద్ధపరచబడి పోతున్నాను, మళ్ళీ తిరిగి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నేను మళ్ళీ వచ్చి అని అక్కడ ఆ మాట మనకి తెలియపరుస్తున్నాడండి. తన ప్రజలను తీసుకొని వెళ్ళుటకు ఆయన మరలా వచ్చెను. చూడండి, తన ప్రజలను తీసుకొని వెళ్ళటానికి మరి దేవుడు రెండవ రాకడలో రేపు రాబోతున్నాడు. మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 18 వరకు మనకి కనబడుతుందండి. యేసు మరలా వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూచెను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో కనబడుతుందండి. చాలా మంది దేవుని నమ్మని వారు, అవిశ్వాసములో ఉన్నవారు దేవుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడో, వచ్చినప్పుడు చూద్దాము అనే ఒక ఆలోచనలో ఉన్నాడు. చూడండి, ఆయన వచ్చేటప్పుడు ప్రతి నేత్రము చూస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆయన మాట ఇచ్చినప్పుడు అది ఏమాత్రము తప్పిపోదండి, అది తుడిచిపెట్టబడిపోదు. ఎందుకంటే అది నెరవేర్చగలిగిన దేవుడు, మహాశక్తి కలిగిన దేవుడు కనుకనే మరి ఆయన రేపు మరలా రాబోతున్నప్పుడు ప్రతి నేత్రము చూస్తుంది అని వాక్యము సెలవిస్తుందండి. ప్రకటన గ్రంథములో 1:7లో మనకి కనబడుతుంది. తన కొరకు కనిపెట్టుకొని ఇండువారి రక్షణ నిమిత్తము ఆయన రెండవసారి ప్రత్యక్షమగును అని హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనములో మనకి కనబడుతుందండి. చూడండి, తన కొరకు కనిపెట్టుకొని వారి రక్షణ నిమిత్తం ఆయన రేపు రెండవసారి రేపు రాబోతున్నాడు. కనుకనే తన కోసం ఎవరైతే కనిపెట్టుకొని ఉన్నారో, మరి ఇజ్రాయెల్ వారు కావచ్చు, అనేకమైన బిడ్డలు కావచ్చు, దేవుడు మళ్ళీ వస్తున్నాడు అనే నిరీక్షణతో ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వాళ్ళకి రక్షణ ఇచ్చేదానికి మరి రెండవసారి ఆయన ప్రత్యక్షమయ్యేదానికి ఆయన ఎంతో సిద్ధంగా, మరి ఆయన చాలా దగ్గరగా సమీపముగా ఉన్నాడు. ఆయన వచ్చేదానికి రాకడ సూచనలు మనకి ఎన్నో కనబడుతున్నాయి. రాజ్యాల మీద రాజ్యాలు, యుద్ధాలు, మరి కరువులు, భూకంపాలు ఎన్నో మనకి కనబడుతున్నాయండి. ఇవన్నీ రాకడికి సూచనగా కనబడుతున్నాయి. కనుకనే ప్రతి బిడ్డలు మనం సిద్ధపడే వారంగా ఉండాలి. ఆయన ఏ విధంగా మరలా వచ్చునో మనం చూస్తున్నామండి. ఇక్కడ వస్తాడు అనేది చూస్తున్నాం. ఆయన మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారుడై వచ్చును. అపోస్తుల కార్యములు 1:11లో మనకి కనబడుతుంది. ఆయన ఒకసారి మానవ స్వరూపుడుగా ఈ లోకానికి వచ్చాడు. రేపు రెండోసారి రాబోతున్నప్పుడు ఆయన మహాప్రభావముతో రాబోతున్నాడు, మహిమతో రాబోతున్నాడు, మేఘారుడై రేపు దేవుడు రాబోతున్నాడు. ఏదో ఒక నరుడుగా వస్తాడు, ఏదో ఒక మానవ స్వరూపుడుగా వస్తాడు అని మనము ఒక ఆలోచనతో కలిగిన వారంగా ఉండకూడదు. ఒక్కసారి ఆయన మానవ స్వరూపుగా వచ్చి మానవులుగా మనం ఉన్నప్పుడు, మానవులుగా మనం చేసిన ప్రతి తప్పిదములు పాపములు దేవుడు కడిగి వేసేదానికి ఆయన మానవుడికి ఈ లోకానికి వస్తున్నాడు. రేపు అలా రాడండి. దేవుడు మహాప్రభావముతో మహిమతో మేఘారుడై మరి ఉన్నతమైన ఉగ్రుడై ఆయన రేపు రాబోతున్నాడు. అటువంటి దేవుని పట్ల మనం ఎలాంటి నమ్మికతో, ఎలాంటి విశ్వాసముతో, ఎలాంటి భయభక్తులు కలిగిన జీవితంలో మనం కనిపెట్టుకొని ఆయన రాకడ కోసం మనం ఎదురు చూస్తున్నామో ఒకసారి మనం ప్రశ్న వేసుకునే వారం ఉండాలి. మరి మార్కు సువార్త 13వ అధ్యాయం 26వ వచనంలో కూడా కనబడుతుంది. ప్రకటన 7లో కూడా మనకి ఆ మాట కనబడుతుందండి. యేసు మరలా వచ్చు దినము ఆయనకు కూడా తెలియదు. చూడండి, దేవుడు ఎలా వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఏ విధంగా వస్తాడో ఆయనకే తెలియదు.
మరి ఆ మాట కూడాను మనకి కనబడుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనములో చూడండి, ఒక సిఐడి వచ్చినప్పుడు మరి చెప్పి రాడు కదండి, చెప్పకుండా వస్తాడు. కనుకనే వాళ్ళు ఎలాంటి స్థితిగతులలో ఉన్నారో, మరి ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో, మరి సడన్గా వచ్చేదానికి ఒక అధికారులు చెప్పకుండా వస్తారండి. కనుకనే మన పరమ అధికారి రేపు అలా రాబోతున్నాడు, చెప్పకుండా మరి ఆయన రాబోతున్నాడు. కానీ ముందుగానే నేను వస్తాను, కానీ ఏ టైంలో వస్తానో తెలియదు, కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నాడు. ఏ గడియో ఏ సమయమో ఎలా వస్తాడో మరి తెలియదు. కాబట్టి మరి ఆయన వస్తాను అని మాత్రం చెప్పాడు. కాబట్టి ప్రతి నిత్యము ప్రభు ఈరోజు వస్తాడేమో మనం సిద్ధపడాలి, ఈరోజు వస్తాడేమో భయభక్తులు కలిగిన వారం ఉండాలి, ఈరోజు వస్తాడేమో మనం పాప జీవితం కడగబడిన ముత్యము వలె మనము ఎదురు చూసే వారం ఉండాలి. బుద్ధి కలిగిన కన్నికల వలె మనము దివిటీలు వెలిగించుకొని మనం ఆయన కోసం ఎదురు చూడాలని ఆలోచన కలిగిన వారంగా ఉండాలని వాక్యం సెలవిస్తుందండి. అయితే ఆయన ఏ విధంగా వస్తాడు? రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ఆయన వచ్చును అంటున్నాడు. దొంగ చెప్పి వస్తాడా? ఏమాత్రం దొంగ చెప్పిరాడు. దొంగ చెప్పి వచ్చినప్పుడు మరి ఆ యొక్క గృహంలో ఉన్న ఆ యొక్క యజమానులు కావచ్చు, ఇంటి వారు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు అలర్ట్ అవుతారు కదండి. అందుకని దొంగ ఇప్పుడు చెప్పిరాడు. కనుక దేవుడు అలాగ ఒక పోలిక చెప్పాడు. దొంగ ఏ విధంగా రాత్రి వేళ దొంగ ఏ విధంగా వచ్చునో అలాగే ఆయన వచ్చును. మరి ఏ సమయం వస్తాడో తెలియదు. కాబట్టి ఏ సమయం వచ్చినా ఆ సమయానికి నువ్వు సిద్ధపడేవాడుగా ఉండాలి. ఆయన స్వరమును గుర్తించేవాడుగా ఉండాలి, ఆయన వాక్యము గుర్తించేవాడుగా ఉండాలి. ఆయన యొక్క సహవాసములో సహవాసం కలిగిన బిడ్డగా కుటుంబంగా ఉండాలి. చూడండి, ఇద్దరు తిరగలు విసురుతుంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకళ్ళు విడువబడతారు. ఒకళ్ళు ఇద్దరు మంచం మీద ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడువబడతారు. మరి పోలికలు దేవుడు ఎన్నో చెబుతున్నాడు. ఏ సమయం వస్తాడో ప్రభు మనకి తెలియదు, కానీ వస్తాడు అనే వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మరి మనం ఎప్పుడు సిద్ధంగా మనము ఆయన కోసం ఎదురు చూసే వారం ఉండాలండి. మరి ఏ హెచ్చరిక చేయకుండా ఆయన వచ్చును. చూడండి, ఏ హెచ్చరిక చేయకుండా ఆయన వచ్చును. లూకా సువార్త 26:30 వచనము మనకి కనబడుతుందండి. అంటే ఆయన వచ్చేటప్పుడు ఏ హెచ్చరిక చేయకుండా ఆయన వచ్చును అని అంటున్నాడు. మరి ఆయన వచ్చేటప్పుడు ఏ హెచ్చరిక అని అంటే ముందుగా మనకి చెప్పేశాడు కదా, నేను వస్తున్నాను అని అంటున్నాడు. ఎప్పుడు వస్తున్నానో చెప్పను అని అంటున్నాడు. ఈరోజు దేవుడు వచ్చాడు అని అంటే దానికి ఒక సిగ్నల్ ఉంది. మరి ఆయన బూర ఊదుతున్నప్పుడు ఆ శబ్దము విని మరి అలర్ట్ అవుతున్న వారుగా ఉన్నారు. కనుకని ఆయన వచ్చేటప్పుడు కొన్ని హెచ్చరికలు వస్తున్నప్పుడుకును, కానీ సడన్గా ఆయన వచ్చేటప్పుడు ఏ హెచ్చరికలు ఉండవు కదండి. కనుకని మనం ఆలోచన చేద్దాం. మరి దేవుని యొక్క వాక్యము ఏ రీతిలుగా ఏ సమయములలో ఏ విధంగా దేవుడు మాట్లాడాడు అని మనం ఆలోచన చేసి మనం తెలుసుకునే వారం ఉండాలండి. కనుకని ముందుగా మనకి హెచ్చరిక ఇచ్చాడు. ఆయన వచ్చేటప్పుడు కాదు, ఇదిగో నేను వస్తున్నానని, ఈరోజు వస్తున్నాను అని దేవుడే హెచ్చరిక ఇవ్వట్లేదు. నేను వస్తాను అని ముందుగా చెప్పాడు. కాబట్టి ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో తెలియదు. కాబట్టి క్రీస్తు రెండవ రాకడ మాత్రం ఖచ్చితంగా ఉంది. మరి అది నెరవేర్పులోకి వస్తుంది. అది దేవుని యొక్క వాక్యము భూమి మీద నెరవేర్చబడుతుంది. మన కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం. ఇజ్రాయెల్ పరిస్థితి, గాజా పరిస్థితి, హిజ్బుల్లా పరిస్థితి, మరి లెబనోన్ పరిస్థితి, మరి భూకంపాల పరిస్థితులు, మరి అలాగే వరదలు, అనేకమైన ప్రేమలు చల్లారిపోవడం, మరి అనేకమైన డబ్బు వైపు మనసులు త్రిప్పుకోవడం, ఇవన్నీ కూడా రాకడికి సమయము రాకడికి దగ్గరగా ఉన్నది. కాబట్టి మరి అటువంటి పరిస్థితి దేవుడు వచ్చేటప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ముందుగానే చెప్పాడు. కనుకనే దేవుడు ఈ రోజు వచ్చినా సరే మనం సిద్ధపడి దేవుని కోసం ఎదురు చూసే వారం ఉండాలి. మొదటి విషయంలో నేను ఆయన ఏ విధంగా వస్తాడు అనేది చెప్తున్నాను. యేసు తప్పకుండా వచ్చును, ఆయన ఏ విధంగా మరలా వచ్చును అనేది మనం చూస్తున్నాం. ఆయన ఏ విధంగా మరలా వస్తాడంటే మహిమ ప్రభావముతో వస్తాడు. ఆయన మరలా వచ్చు దినము వరకు కూడా తెలియదు అని అంటున్నాడు. కనుకనే ఆయన వచ్చే దినము కోసం మనం ఎదురు చూసే వారంగా, బలపడే వారంగా, మరి మనం దేవుని కోసము మరి నిలబడే వారంగా, ప్రార్థించే వారంగా ఉండాలి. ఇట్టి వాక్యము ప్రభు మనకి వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్.